ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 141వ శ్లోకం. చిత్కళానందకలికా ప్రేమరూపా ప్రియంకరీ నామపారాయణ ప్రీతా నంది విద్యానటేశ్వరీ. చిత్తేషు చిత్కళా నామశక్తి సర్వశరీరిణాం. సర్వశరీరములందుండు చైతన్య ప్రకాశమే చిత్కళ. అదే ప్రాణము, పరాతత్వం. దానినే కృష్ణ భగవానుడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాత్సనః అన్నారు. సనాతనము పురాతనమగు చిత్కళయే జీవరూపంలో సర్వభూతములందు ప్రకాశిస్తూ ఉన్నది. మరి అమ్మ చిదగ్నికుండ సంభూత కదా. సర్వభూతములందు ఉండు చైతన్య ప్రకాశమే చిత్కళ. ఆమె పరమేశ్వరీ రూపం. ఓం ఐం హ్రీం శ్రీం చిత్కళాయై నమః. ఆనందకలిక. ఆనందో బ్రహ్మ. నిరంతర ఆనందానుభూతియే బ్రహ్మతత్వం. సర్వత్రా ఉన్న చైతన్యమును తెలిసి ఆనందించుటే ఆనందానుభవం. అదే చిదానందం. ఈ అనుభవమునకు గుర్తు జ్యోతిస్వరూపం, పరాంశం. జ్యోతిస్వరూపమగు పరాశక్తి ఆనందకలిక. ఓం ఐం హ్రీం శ్రీం ఆనందకలికాయై నమః. ప్రేమరూప. వస్తువు ఆనందదాయకమైనప్పుడు, అనగా దేని వలన ఆనందం పొందబడుచున్నదో ఆ వస్తువుపై, ఆ వ్యక్తిపై, తుదకు అది దైవంపై కూడా కావచ్చు, వాత్సల్యత భావమే ప్రేమ. తల్లికి బిడ్డపై, భార్యకు భర్తపై, సోదరికి సోదరునిపై, రాజుకు ప్రజలపై, భక్తునికి దైవంపై గల వాత్సల్యత భావమే ప్రేమ, మక్కువ. తాను సృష్టించిన జగత్తుపై జగన్మాతకున్న వాత్సల్యమే ప్రేమ. సర్వానందమయ రూపమగు అమ్మ ప్రేమమయీ, ప్రేమ రూప. ఓం ఐం హ్రీం శ్రీం ప్రేమరూపాయై నమః. ప్రియంకరీ. వాత్సల్యం ప్రేమ యొక్క పరిణామం. అదే ప్రియత్వం. ప్రియత్వమునకు ఉచ్చత్వం, నీచత్వం అనేవి లేవు. జాతి, మత, కుల భేదాలు అసలే లేవు. ఎదుటివారిని మనసారా నమ్మటమే ప్రియత్వం. ప్రియత్వం యొక్క అంకిత భావమే ఆరాధన. సాధనాపరంగా భగవంతుని వద్దకు తీసుకొని వెళ్తుంది. ఆరాధన ఫలితమే సామీప్యం, సాయుజ్యం, సారూప్యం. అదే మోక్షం. భౌతికంగా నిజమగు సర్వసమత్వ భావన. తన ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ ఎదుటివారి ఆచార సంప్రదాయములను కించపరచకుండా మన్నించుతూ కులధర్మమునకు భంగం వాటిల్లకుండా సంచరించుటయే సమానత్వం. అదే స్వధర్మం నిధనం సేయః. తన్ను తాను తెలుసుకొనుటే స్వధర్మం. సర్వమమతానురాగ స్వరూపమే జగన్మాత ప్రియంకరీగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం ప్రియంకర్యై నమః. నామపారాయణ ప్రీత. అక్షరం శబ్దాత్మకం. పదము అక్షరముల కూర్పు. ఏకాక్షర, ద్వయాక్షర, త్రయాక్షర మొదలగు పదములు ఏర్పడతాయి. పదములే పరమేశ్వరీ నామములు. అవే స్తోత్రములు. అమ్మ పదములను పదే పదే పలుకుటయే పారాయణము. సహస్రనామములు, త్రిశతులు, పంచదశి మొదలగునవి అమ్మ తత్వాన్ని, వైభవాన్ని వివరిస్తాయి. వాటిని మరలా మరలా పలుకుటయే పారాయణం. కలౌ స్మరణాన్ముక్తి అని పెద్దల మాట. నామ పారాయణంతో సంతృప్తి చెందు అమ్మ
నామ పారాయణ ప్రీత. ఓం ఐం హ్రీం శ్రీం నామ పారాయణ ప్రీతాయై నమః. నంది విద్య. జగదంబ పలుకు పలికిన కొలది మననమై మంత్రమై మనస్సుకు ఆనందాన్నిస్తుంది. అమ్మ నామ పారాయణమే నంది విద్య. నందీశ్వరునిచే ఉద్ధరించబడ్డ శ్రీ విద్యా రూపం. దీని వలన కలుగు ఆనంద పారవస్యమే బ్రహ్మానుభవమునకు దారితీస్తుంది. ఆనందానుభూతి స్వరూపమే నంది విద్య. పరమేశ్వరీ చేత శ్రీ విద్యను ఉపదేశించబడ్డాడు నందికేశ్వరుడు. శ్రీ విద్యోపాసనా బలము చేత పార్వతీ పరమేశ్వరులకు వాహనమయ్యాడు. నంది దర్శనం తరువాత శివదర్శనంగా ప్రఖ్యాతిగాంచాడు. దేవతలు మానవులే కాక పశుపక్షాదులు కూడా పరమేశ్వరీ ఆరాధనలో గొప్పవారు అవుతారనుటకు నిదర్శనం నందీశ్వరుడు. నందీశ్వరునిచే ఉపాసించబడిన శ్రీ విద్యోపాసనే నంది విద్యగా పేర్గాంచింది. ఓం ఐం హ్రీం శ్రీం నంది విద్యాయై నమః. నటేశ్వరి. జగన్మాత నామము పలుకుటకు అలవాటు పడ్డ వాగేంద్రియములు తమకు తామే పలుకుతూ ఉంటాయి. సహజ సిద్ధమగు మననం స్మరణం అలవడుతాయి. దానినే మంత్రసిద్ధి అంటారు. అమ్మ నామం నాలుకపై నటిస్తూ ఉంటుంది. దానికి కారణమగు అమ్మ నటేశ్వరి. పార్వతీ పరమేశ్వరులు నాట్యమందు ప్రియం కలవారు, నేర్పరులు కూడా. శివుడు చేయు నాట్యం తాండవం, అమ్మ చేయు నటనం లాస్యం. నిత్యధ్యానమూర్తియగు శివుడు నాట్యముతో నటరాజయ్యాడు. నటరాజులోని తాండవ క్రియాశక్తి పరమేశ్వరి. హావం భావం అభినయం శక్తి సంకేతములు గోప్యములు, అవి బాహ్యమునకు కనపడనివి. అమ్మ నటనకే నాయిక అగు అమ్మ నటేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం నటేశ్వర్యై నమః.